రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన 5K రన్లో పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలతో మేయర్ మహంకాళి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రజలు ఇంటితో పాటు వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడ లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుని కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాదాపు ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనే ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు ఇక్కడ దాని ఏమంటారు మెక్కమించిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీరు సొంతంగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమాలను అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు